రండి లేవియాకాండము 17వ అధ్యాయం. లేవియాకాండము 17వ అధ్యాయం. We shall turn our Bibles to book of Leviticus 17th chapter, please. 11th verse. 11th verse. 11వ వచనం అందరం కలిసి చదువుకుంటామా? All of us together we will read this verse. 17:11. Book of Leviticus 17th chapter 11th verse. All of us together will read this verse. రక్తము దేహమునకు ప్రాణము, Flesh is the blood, నిమిత్తం ప్రాయశ్చిత్తం and I have చేయనట్లు given it to you వెలుపటి మీద upon the కోరికై altar దాని to మీద make an ఉంచుకొని, atonement for your రక్తం దానిలో souls, ఉన్న ప్రాణమును for it is బట్టి the blood that maketh an ప్రాయశ్చిత్తము atonement చేయును. for the soul. రండి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ మా తండ్రి, ప్రేమ స్వరూపి, జీవాధిపతి, మా నమ్మకమైన ఆయన, తిరిగి మీ ప్రియ పాదం చెంత మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నాంపేట ప్రపంచమంతా క్రైస్తవ తండ్రి వలయమంతా తండ్రి ఈరోజు మీరు మరణించిన దినమని శుభ శుక్రవారం అని తండ్రి పాటిస్తూ ఉంటుండగా, ప్రభా మీరు లోకంలోకి వచ్చినారు, మా నిమిత్తమై మా పాపాల నిమిత్తమై సులువుకి ఎక్కినందుకు కూడా స్తోత్రాలు తండ్రి. మా శిక్ష భరించడానికి వచ్చాడు తండ్రి. నీ పావన రక్తాన్ని, అమూల్య రక్తాన్ని, నిర్దోష రక్తాన్ని, ఏ దోషం లేని రక్తాన్ని తండ్రి లోకానికి చూపించి తండ్రి కార్చారు తండ్రి. శిలువ యాగం ద్వారా తండ్రి మాకు ఇచ్చినటువంటి విడుదల, విమోచన, పాప క్షమాపణ, రక్షణ, నీతి తండ్రి మీరే ప్రభా. నిర్దోషులుగా శుద్ధీకరించుడికై ప్రేమతో చేసిన గొప్పదన కార్యానికై నేను సనుతించి గనపరుచుకొని ఆడి కీర్తిస్తూ మా ప్రభా అలా కొన్ని విషయాలు ధ్యానించుకున్నట్టుగా కావాల్సిన కృప ఇచ్చేయి. నీ దక్షిణాస్తం ఉంచు, శత్రుకార్యాలు దూరపరచు, పరిశుద్ధ వాతావరణం ఉంచు. ఐదు దాసు నాకు కూడా కావాల్సిన నీ కృప ఇచ్చేయి. ఇంకా ఎవరి మీదకి యొక్క రక్త ప్రోక్షణ లేదో వారిని కనికరించు, దర్శించు తండ్రి. దాన్ని పురస్కరించుకొని అనేక హృదయాల్లో ఈ కార్యం జరుగుతుగా తోడ్పడి నడిపించి మహింపదమని మీ దయాస్తాలకు అప్పగించుకుంటూ ఘనత మహిమ మాకు కాదు, మాకు కాదు, నీ కృపాశక్తిని బట్టి మీ నామనికి మహిమ ఆరోపించుకున్నామని తండ్రి ఇంగ్లీష్లోని దాసుడు తర్జుమా చేస్తూ ఉంటుండగా తనకు నాకు ఎదురు కాల్చిన నీ కృప దయచేసి నడిపించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మళ్ళీ చదువుకుంటాం. లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం. We are reading from book of Leviticus 17th chapter and 11th verse, please. అన్న కలిసి చదువుకుంటాం. All of us together will read. రక్తం For the life of దేహమునకు the flesh ప్రాణము, is in the blood, మీ and I నిమిత్తం have given ప్రాయశ్చిత్తం it to you చేయనట్లు upon the altar బలిపీఠం to make an కోరికై atonement for your దాన్ని souls. మీకు ఇచ్చితని For it is రక్తం the blood దానిలో that maketh ప్రాణమును an బట్టి atonement for the ప్రాయశ్చిత్తము soul. చేయును. ఈ గుడ్ ఫ్రైడే గురించి మాట్లాడే ముందు క్రిస్మస్ గురించి మాట్లాడాలనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు. Before I speak about the Good Friday, I am led to speak about the Christmas for a few minutes. క్రిస్మస్కు దీనికి సంబంధం ఏంటంటే కానీ చాలా సంబంధం ఉంది, చెప్పాలి. Then if you ask me what's the relationship between Christmas and Good Friday, there's lots of relationship, and I would like to mention about that. లూకా సువార్త Luke Gospel, 1వ అధ్యాయం 1st chapter. త్వరగా ముగిస్తాను. We're going to close soon. 5వ వచనము. Gospel according to Saint Luke, 1st chapter, 5వ వచనం. 5th verse, please. యూదా దేశపు రాజు అయిన హేరోదు దినములలో ఆబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. Luke Gospel, 1st chapter, 5th verse. There was in the days of Herod, the king of Judea, a certain priest named Zacharias of the course of Abia, and his wife was of the daughters of Aaron, and her name was Elizabeth. సరే, ఇది మనకు చరిత్ర తెలిసిన చరిత్రే. So we know about this history. ఇతడు యాజకుడు తన యొక్క క్రమం చొప్పున ఆబియా తరగతిలో ఉండి సేవ చేస్తున్నాడు. Zacharias was a priest, and from the family of Abias, when his course has come, he enters into the temple and he starts doing the priestly ministry. ఇక ఈ తరగతులు ఆబియా తరగతి ఇవన్నీ కూడా ఎక్కడున్నాయని చూస్తే మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయం. If we see the genealogy of these of Zacharias, we will see in book of Deuteronomy, 24th chapter, first Chronicles, book of Chronicles, please. Book of Chronicles, 24th chapter. 1st Chronicles, 24th chapter, please.
ఇక్కడ 24 మంది యాజకులు వారు ఏర్పరచబడ్డారు. Here 24 priests were chosen. ఈ 24 మంది యాజకులు కూడాను వారి వారి తరగతి ప్రకారము వారు సేవాధర్మం జరిపిస్తారు. Among all these 24 priests, according to their rank and according to their class, they have to come and serve the Lord and do the ministry. 7వ వచనం నుండి Please see from 7th verse. మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయం 7వ వచనం నుండి First Chronicles 24th chapter from 7th verse, please. నుంచి 12 వరకు ముందు చదువుకుంటాం, తర్వాత చివరి 19వ వచనం కూడా చదువుకుంటాం. From 7th verse we are reading, and then remaining a few verses here and there we will see. మొదటి చీటి యెహోయారీబునకును, రెండవది యెహోయాదాకు, మూడవది హారిమునకు, నాలుగవది సయోరీమునకు, ఐదవది మల్కియాకు, ఆరవది మియామినుకు, ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది ఆబియాకు, తొమ్మిదవది యెషువాకు, పదవది షకన్యాకు, 11వది ఎల్యాషిబునకు, 12వది యాబినుకు. ఆ రీతిగా మనం చదువుతూ వచ్చామంటే 19వ వచనం 19th verse. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారి పితడు 18 23వది దెలయ్యాకు, 24వది మయాజ్యాకు పడను. 24 మంది యాజకులు వాళ్ళ చీటి ప్రకారం వాళ్ళు సేవ పరిచయం చేస్తారు. So in these verses we see 24 priests, and according to their ranks they have to enter into the temple and then serve the Lord. ప్రతి నెలకు ఇద్దరు సేవ చేయాలి. And every month 2 priests have to minister to the Lord. ఫస్ట్ 15 days ఒకరు, సెకండ్ 15 days ఒకరు. First 15 days one priest, and second 15 days of the month other priest. ఇది ఈయన ఆబియా తరగతి వాడంటే 8వది 10వచనం. And in 10th verse he comes from the class of Abia. అబియా అనేది 8వ వర్ష, అంటే 4వ నెల 2వ పక్షము. Means 4th month 2nd 15th day. అయితే వాళ్ళ క్యాలెండర్ మన క్యాలెండర్ కొంచెం వ్యత్యాసం ఉంది. There is little difference between Jewish calendar and our calendar. వాళ్ళ క్యాలెండర్ ఎప్పుడైతే వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చారో అది వాళ్ళ మొట్టమొదటి నెల. Jewish calendar starts from the time when they have began to pass when they started the Passover from the land of Egypt. నిర్గమకాండం Please see book of Exodus 12వ అధ్యాయం 12th chapter 2వ వచనం. 2nd verse. నెలల్లో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరంకు మొదటి నెల. 12th chapter 1st verse. Book of Exodus 12th chapter 1st verse, please. And the Lord spake unto Moses and Aaron in the land of Egypt, saying, This month shall be unto you the beginning of the months. It shall be the first month of the year to you. వాళ్ళ క్యాలెండర్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. So their calendar begins with this month. ఆ మొదటి నెల పేరు ఏంటంటే 13వ అధ్యాయం And 4th verse. the name of the month is 13th chapter 4th verse. 4th verse. అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చేది కదా. This day came ye out in the month of Abib. అబీబ్ అనేది వాళ్ళ మొట్టమొదటి నెల. So the Abib is the first month of Jewish calendar. మన క్యాలెండర్ ప్రకారం చూసామంటే గన ఏప్రిల్ వస్తుంది. And if we see our calendar, then if we compare, then our month will be April. ఒక 2-3 దినాలు ఇటు అటుగా ఉంటుంది. అయితే And few days will be here and there. There will be little difference. రెండవ నెల మొదటి రాజులు 6వ అధ్యాయం 1వ వచనం. And second month is First Kings 6th chapter 6th chapter 1st verse. first verse. చదువుకుంటామా? We'll read together, please. 6:1. అయితే ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన 408వ సంవత్సరమందు అనగా సొలొమోను ఇశ్రాయేలు ఏలిన 4వ సంవత్సరమందు జీపును 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టాడు. He began to build the house of the Lord. రెండవ నెల పేరు జీప్. The second month is Ziph. ఇది వచ్చింది మన క్యాలెండర్ ప్రకారం మే నెల. According to our calendar, Ziph is in the month of May. తర్వాత మూడోది వచ్చింది ఎస్తేరు గ్రంథము. And third month is Book of Esther, please. 8వ అధ్యాయం. Book of Esther, 8th chapter. 8వ అధ్యాయం Book of Esther, 8th chapter. 9వ వచనం.
Book of Esther, 8th chapter, 9th verse. 9th verse. సీవాన్ అను 3వ నెలలో, సీవాన్ 3వ నెల పేరు వచ్చి సీవాన్. Third month is Sivan. సీవాన్ ఇది వచ్చింది జూన్, మనకు వచ్చి జూన్ లెక్క. In our calendar, it's June. తర్వాత 4వది వచ్చింది జకరియా 8:19. And 4th month is book of Zechariah, 8 and 9. ఎనిమిదో అధ్యాయము Book of Zechariah, 8th chapter. 19th verse. 19th verse. సైన్యములకు యెహోవా ఆజ్ఞించిందేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము. ఇది హెబ్రీ భాషలో చూసామంటే కదా, దీనికి 4వ నెలకు తమ్మూజ్ పేరు. తమ్మూజ్. The 19th verse, if we see this month, it is the month called Tammuz. తమ్మూజ్. ఈ 4వ నెలలో దీని పేరు, ఇది జూలై మనకు. The 4th month, Tammuz, for Jewish calendar, but whereas to our calendar, జూలై. July. తన సేవా దినములు ముగించేసి జూలైలో ఎవరు జకర్యా ఇంటికి వెళ్ళాడు. లూకాసు వార్త. The priest Zechariah, according to Luke Gospel, after finishing his priestly ministry, he went away to his house. 23వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనం. Luke Gospel, 1st chapter, 23rd verse. అతడు సేవ చేయ దినము సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. 1st chapter, 23rd verse. 23rd verse, please see. Luke Gospel 1:23. As it is written, 23. Yeah, I'm sorry. 123. 123. I'm sorry. And it came to pass that as soon as the days of his ministration were accomplished, he departed to his own house. కనుక 24వ వచనం చూసామంటే కన్నా దేవుడు కనికరించి ఆమెకు గర్భం ఇచ్చాడు. ఆ దినములు అయిన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, మనుషులు నాకున్న అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు ఇలావు చేసినని 5 నెలలు ఇతరుల కంటబడకుండెను. 24 and 25 verses, Luke Gospel, 1st chapter, please. And after those days, his wife Elizabeth conceived and hid herself 5 months, saying, Thus hath the Lord dealt with me in the days wherein he looked on me, to take away my reproach among men. అంటే ఇప్పుడు ఆయన జూలైలో సేవ ముగించేసి వచ్చాడు. దేవుడు కనికరించి ఆమె గర్భవతి అయింది ఆగస్టు నెలలో. He completed his ministry in the month of July and came home, and in the month of August his wife conceived. తర్వాత 26వ వచనం మనం చూసామంటే గబ్రియల్ దూత మరియమ్మకు ప్రత్యక్షం చూస్తున్నాం. In 26th verse, angel Gabriel comes and appears and then speaks. నేను పురుషుని అడిగిన దాన్ని నాకు ఎలా సంభవిస్తుంది అని మరి అన్నప్పుడు, Then when angel Gabriel appears to Virgin Mary, and Mary immediately responds saying that I have never known any man, she says. 35వ వచనము. Please see 35th verse. దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నేను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. Luke Gospel, 1st chapter, 35th verse, please. And the angel answered and said unto her, The Holy Ghost shall come upon thee, and the power of the highest shall overshadow thee. Therefore also that holy thing which shall be born of thee shall be called the Son of God. 36వ వచనము. 36th verse, please. అందరం చదువుకుంటాం. All of us together will read. మరియు నీ And బంధువురాలు behold, ఎలిజబెత్ thy కూడా cousin Elizabeth, వృద్ధాప్యమందు she hath కుమారుని also కని గర్భం conceived a son in her old age, ధరించినది. and this is the 6th month with her, who was called barren. నీ బంధురాలు ఆమెకి ఇది 6వ మాసం, 5 నెలలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంది. ఇప్పుడు గబ్రియల్ దూత వచ్చి మరియమ్మతో మాట్లాడినప్పుడు ఇది 6వ మాసము అని చెప్పింది. 5 months she hid herself in the house, Elizabeth, and in 6th month when angel Gabriel came and appeared to Virgin Mary, at that time she comes out. జకర్యా జూలైలో సేవ ముగించి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె గర్భవతి అయింది ఆగస్టులో 5 నెలలు ఎవరు కంటపడలేదు. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు ఎవరు కంటపడలేదు. Zechariah the priest, after completing his ministry in the month of July, he comes home,
and then in the month of August she conceives, and then till December for 5 months she hides herself within the house. No one can see her. ఇప్పుడు గబ్రియల్ దూత మరియమ్మతో చెప్తున్నది ఆమెకు 6వ నెల ఇప్పుడు అని. When Gabriel appears to Virgin Mary, and Gabriel informs to Mary that your cousin Elizabeth, she conceived, and now she has 6th month baby in her womb, she says. అంటే అర్థం ఏంటి? జనవరి. That means January. జనవరి. ఈ మాటలు నిజమా కాదని వెంటనే పరిగెత్తింది ఆమె కనుక్కోడానికి. And Mary, the Virgin, she wanted to confirm these words. So immediately she runs to Elizabeth's village. లూకా సువార్త Please see Luke Gospel, 1వ అధ్యాయం 1st chapter, 39వ వచనం. 39th verse, please. ఆ దినములో కలిసి చదువుకుంటాం. ఆ దినములో All of it. మరి And Mary లేచి rose in యూదా those days ప్రదేశంలోని and went కొండసీమలో into the ఉన్న hill country, త్వరగా in haste వెళ్ళి into the జకర్యా city of ఇంట్లో Judah. ప్రవేశించి ఎలిజబెత్కు వందనలు చేశాను. త్వరగా వెళ్ళి వందనాలు చేసిందంట. She went in haste and then she saluted. ఎలిజబెత్ గర్భములో బాప్తిసమిచ్చే యోహాను ఉన్నాడు. In the మరియమ్మ గర్భములో ప్రభుని యేసుక్రీస్తు వారు ఉన్నాడు. In the womb of Elizabeth, John the Baptist is there, and in the womb of Virgin Mary, the Lord Jesus Christ is there. ఇప్పుడు ఎలిజబెత్కు 6వ నెల అంటే 6వ నెల అంటే జనవరి. Now Elizabeth, after conceiving, it is 6th month, means it is month of January. ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు మరియ గర్భంలో 1వ నెల. And the Lord Jesus Christ in the Virgin Mary's womb is only 1st month. జనవరిలో కన్సీవ్ అయితే గాన జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 25 పుట్టింది. 12 నెలల. So if conceived in the month of January and in 1 month, and if we carefully count, then in the month of December 25th, it is a delivery date. ఎవరు కన్నారండి? 12 నెలల తర్వాత కూడా కన్నాడా? So is there anybody within 2 months anybody conceives and delivers the baby? కాదు కదా, కాదు, శుద్ధ తప్పిది. So this is wrong. ఇది కాన్స్టంటైన్ అని ఒక రోమా చక్రవర్తి ఉన్నాడు. There was an emperor. His name was Constantine. రోమా చక్రవర్తి. He is a Roman emperor. ఆయన యుద్ధంలో ఓడిపోతున్నాడు. And he was losing the battle. మేఘాల్లో ఒక శిలువ చూశాడంట. And when he lifted up his eyes, he saw a cross in the clouds. అయ్యా, నువ్వు కానీ నాకు విజయం ఇచ్చా అంటే నేను క్రైస్తవుని అయిపోతాను అంట. And he immediately said, if I have won the war, if I am going to win the war, then immediately I am going to become a Christian. After seeing the cross, he promises. ఆ యుద్ధంలో విజయం పొందా అంటే క్రైస్తవుడు అయిపోయాడు. And he has won the war, and immediately he became a Christian. రాజు అన్నా అంటే, రే నేను క్రైస్తవుడిరా, మీరందరూ క్రైస్తవులు అంటే సరే రాజు అన్నారు. And the emperor Constantine, he said, I have become a Christian. So all the ministers, officials, executives, all of them have become Christians. రాజా మేము కూడా క్రైస్తవులు అన్నారు. And they also said, oh king, oh emperor, we are also now Christians. రాజా మనకేం పండుగలు లేవా అన్నా అంట. And then they said, oh emperor, are there no festivals for us? కనుక వాళ్ళకు సత్వాలయం ఒక పేరుంది, క్యాన్వస్ చేసుకుంటాను. వాళ్ళకు సూర్యుడు జన్మించిన దినం అంటూ ఒకటి ఉందంట, సూర్యుని బర్త్డే, అది December 25th అంట. The Romans have a festival. That festival is called the birth of the sun. And the birth of the sun, it takes place in the month of December. దాని పేరు సతుర్నాలై. Saturnalai it is called. అది కనుక రాజు అన్నాడు, ఒరేయ్ సూర్యుడు జన్మించింది అప్పుడే, ఏసై జన్మించుకుంది అప్పుడే, చేసుకోండి ఆ పండుగ అన్నాడు. So immediately the emperor said, see, that is son's birthday is on December 25th, and Jesus' birthday also 25th December. So you celebrate Jesus' birthday on 25th. ఆ రీతిగా వాళ్ళు December 25 చేస్తూ వచ్చారు. So all the Roman the whole empire started to celebrate the birth of Lord Jesus 25th December. ఇప్పుడు లేఖనాల ప్రకారం మనం చూస్తే, But if we carefully see according to the scriptures, లేఖనాల ప్రకారం రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians 1st chapter, 15th chapter please. 1 Corinthians 15th chapter, 3-4 వచనాలు. 3 and 4 verses.
కలిసి చదువుకుంటామా? Together we'll read. నాకు ఇవ్వబడిన What I ఉపదేశం delivered unto మోట you, మీకు first of అప్పగించితిని. all, అదేమనగా that which I also లేఖన received, ప్రకారం how that క్రీస్తు Christ died for మన our పాపల sins నిమిత్తం according మృతి to the పొందెను, scriptures, and that he was సమాచారమును buried, లేఖన and that he ప్రకారము rose again the మూడవదిన third day according to the scriptures. లేఖనాల ప్రకారము ప్రభు మరణించింది. According to the scriptures, the Lord Jesus died. ఎన్నెన్నో లేఖనాలు మాట్లాడుతూ ఉంటున్నారు. See, there are so many scriptures people talk. ఓకే, ఇక వాట్సాప్లో చూస్తూ వచ్చాక ఒకడు 5 గ్రంథాలు పెట్టాడు. ఈ 5 గ్రంథాలు కూడా యేసు ప్రభు గురించి మాట్లాడుతా అంటాడు. And in WhatsApp, if we carefully note, somebody said he has put five books, and he said these 5 books also talk about Lord Jesus' birth, they say. కనుక గమనించామంటే కనుక ఇక్కడ ఈ రీతిగా ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ గ్రంథాల ప్రకారం వచ్చాడా? So if we carefully note, did the Lord Jesus come according to those books? ఏదో ఒక శ్లోకాన్ని పట్టుకొని ఈ శ్లోకం ఆయన నెరవేర్చాడు అంటే మిగిలిన శ్లోకాలను కూడా లేఖనాలేనా? Taking some sloka from Veda and applying that sloka to the birth of the Lord Jesus, does it mean that all the slokas are related to the Lord Jesus? సైతానుడు ఇంతకు ముందే అలాగే ప్లాన్ చేసి పెట్టాడు అందరికీ. See, the Satan, the evil one, has planned in such a way. అందుకని మన ప్రభువారు లేఖనాల ప్రకారం వచ్చాడు. That's why the Bible emphasizes our Lord Jesus Christ. He came down to this earth according to the Holy Scriptures. ఈ లేఖనాల ప్రకారము మన ప్రభుని యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. According to the Scriptures, the Lord Jesus came to this world. ఇంకో విషయం కూడా చెప్పాలనుకున్నా. ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన జన్మించిన రోజు డిసెంబర్ 25 అంటే గాన, If the Lord Jesus' birth is on December 25th, అంటే కన్నా ఇక లూకాసు వార్తలో చూసినప్పుడు పశువుల కాపర్లు గొర్రెలు కాసుకుంటూ ఉంటే దూత ప్రత్యక్షమై ఇదిగో ప్రజలకందరికీ కలబోయి మహాసంతోషకరమైన సువర్తమానం నేడు మీకు వినిపిస్తున్నా అని చెప్పి దూత అనింది. if we carefully see the order of the Lord Jesus' birth, at the time of his birth, the shepherds were taking care of the sheep in the night, and immediately the angel appears and tells that the good news, there is the Savior appeared, the Savior is born for the whole world. The angel commands and tells the shepherds. డిసెంబర్లో పాలస్తీనాలో కొరికే చలంట ఎవడు బయట ఉన్నాడంట. And in December 25th in the land of Palestine, the cold will be so shivering cold. ఎవరు బయట ఉండరు? Nobody will be outside. ఇది శుద్ధ తప్పే కదా. So if we say shepherds are there in the night outside, this is wrong, isn't it? మళ్ళీ ఇంకోటి ఏంటంటే, And the other thing is, ప్రభుని యేసుక్రీస్తు వారు నువ్వు 3 సార్లు బొంకే వరకు కోడి కుయిదిరా అన్నాడు పేతురు విషయంలో. Lord Jesus said concerning Peter, 3 times the cock crows by the time you deny me. ఈ గుడ్ ఫ్రైడే అనేది ఏప్రిల్లో మనకు వస్తుంది మామూలుగా. And see, this Good Friday, it comes in the month of April. విపరీతమైనటువంటి ఉష్ణం అంటే పాలస్తీనాలో. And that in those days in Palestine it will be very hot. అప్పుడు చలి కాసుకున్నాను కోడి వెళ్తాడు. If it is so hot, then why Peter goes and stands near the fire? ఇదంతా శుద్ధ తప్పు అని చెప్పాను చెప్పిస్తున్నా అంతే. So what I'm trying to emphasize is all these dates they're all wrong. కనుక దీన్ని ఆచరించే వాళ్ళు కూడాను కనుక గుడ్ ఫ్రైడే అంట, మంచి శుక్రవారం అంట, 40 రోజులు ఉపవాసం ఉండాలంట, ఇక శ్రమ దినాలంట, మట్లాదివారం అంట, శుద్ధ తప్పు. So according to the real the truth is, whatever these Romans have fixed the dates of whether birth or whether it is Good Friday or Palm Sunday, all these things, they are all false. 40 days of affliction, 40 days of temptation, అన్ని కూడా all those things, whatever the Romans have fixed, ఇవన్నీ కూడా వాళ్ళు ఫిక్స్ చేసినంత శుద్ధ తప్పు. whatever the Romans have fixed, it's all false. అయితే ప్రభువు చనిపోయింది మాత్రం వాస్తవము. But the truth is, the Lord Jesus, he died on the cross. That is wonderful fact. ఇక రోమిల ప్రకారం కాదు, It is not according to Romans. వాళ్ళ డేట్స్ ప్రకారం కాదు. It's not according to the Roman Empire and the Roman Emperor and according to those dates. కనుక దాన్ని అనుసరిస్తున్నారు ప్రపంచం అంతా. But the whole world is following the Roman Emperor and Empire. సాటన్ ప్రభుని యేసుక్రీస్తు వారి విషయంలో అంత మోసం చేసేసాడు. The devil, the Satan, concerning the Lord Jesus, it has deceived the whole world. కనుక అయితే ప్రభుని యేసుక్రీస్తు వారు లేఖనాల ప్రకారం వచ్చినాడు. But the Bible says the Lord Jesus Christ, he took birth into this world according to the scripture. ప్రభుని యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మిస్తాడు లేఖనాలు ఉన్నాయి.
And where the Lord Jesus will take birth, it is written in the scriptures. ఆయన ఎక్కడే ఎలా జీవిస్తాడు లేఖనాలు ఉన్నాయి. And how he is going to live, it is already mentioned in the scriptures. ఎలా అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అది కూడా చెప్పబడింది. And how many wonderful things and how many signs and how many wonderful things he is going to perform, it's already prophesied in the scriptures. గుడ్డోనికి కొండలు ఇస్తాడు, చెవిటోడికి వినికిడిస్తాడు, సత్యుని లేపుతాడు, ఇవన్నీ ముందే ఉంది కదా. It is already prophesied. When he comes, he is going to open the dead man's eye, he is going to open the blind man's eyes, and he is going to raise the dead, and he is going to cleanse the lepers. All those things are mentioned in the Holy Scriptures. సాతాను అందరిని మోసం చేస్తాడని పక్కాగా పగడబందిగా లేఖనాల ప్రకారం వచ్చాడు. So the Lord knows that the devil he will take the advantage of the Lord Jesus' birth, and he is going to fool the whole world according to Roman calendar. And that's why Lord Jesus kept the scriptures. లేవియా కాండము మళ్ళా 10వ అధ్యాయంకి రండి. So you will go back to book of Leviticus, 17th chapter, 17th chapter, please. 11th verse. 11th verse. మళ్ళీ అందరం కలిసి చదువుకుంటామా? All of us together will read book of Leviticus, 17th chapter, 11th verse. 11th verse, please. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దాన్ని మీకు ఇచ్చితిని, రక్తము దానిలో ఉన్న ప్రాణం బట్టి ప్రాయశ్చిత్తం చేయను. సైతానికి తెలిసినది, సైతానికి తెలిసి Satan knows about this. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి చూపించుకొని ఈ పావన రక్తాన్ని, నిర్దోష రక్తాన్ని, నిష్కలంక రక్తాన్ని శిలువ మీద చిందించకుండా త్వరగా చచ్చిపోవాలని చెప్పి వాడు ప్లాన్ చేస్తున్నాడు. Now the devil actually he was planning that Lord Jesus he must not shed the blood on the cross. So that was his motive. The devil's motive was that. So he was trying his level best that Jesus should die somewhere other place but not on the cross. లూకాసు వార్త, Please see Luke Gospel. లూకాసు వార్త Book of Saint Gospel according to Saint Luke, 4వ అధ్యాయం 4th chapter, 28, 29 వచనాలు, 28 and 29 verses, 30 కూడాను and 30th verse also. కలిసి చదువుకుంటామా? All of us together will read. సమాజ మందిరంలో And మన all వారందరూ they ఆ in the మాట synagogue when విని they heard these ఆగ్రహంతో things were నడుచుకొని filled with లేచి wrath ఆయన and పట్టణంలో rose నుండి up వెళ్ళగొట్టి and thrust ఆయన him out of the తలకిందులుగా city పడవేయవలెనని and led him తమ unto the పట్టణంలో brow of the కట్టబడిన కొండపేట వరకు where their ఆయన city తీసుకుని was పోయి, built, అయితే ఆయన that they వారి might మధ్య cast నుండి him down దాటి headlong. తన మార్గం But he వెళ్ళిపోయాను. passing through the midst of them went his way. ఎందుకు ఆయన గడియ ఇంకా రాలేదు. See, because his time has not come. యోహాను సువార్త 7వ అధ్యాయం, John's Gospel, 7th chapter, please. యోహాను సువార్త 7వ అధ్యాయం, John's Gospel, 7th chapter. 7వ అధ్యాయం 30వ వచనం John's Gospel, 7th chapter, 30th verse. చదువుకుంటాం. All of us together will read. అందుకు వారు ఆయన పట్టుకునే యత్నం Then they చేసిరి, sought కానీ to take ఆయన him, గడియ ఇంకా but రాలేదు no man కనుక laid his hands ఎవడు on ఆయన him, పట్టుకునలేదు. because his hour was not yet ఆయన come. గడియ ఇంకా రాలే His hour has not come. కనుక ఎదురుగా పట్టేసి ఆయన పడేయాలని చెప్పి తాపత్రయం. So the devil was making haste, somehow arrest him and somehow kill him in some other place. కనుక నువ్వు అలా చనిపోకూడదు, కనుక శిలువ మీద చనిపోకూడదు అని చెప్పి వాడి యొక్క తాపత్రయం అంతా ఎన్నో రీతిలుగా వాడు ప్లాన్ చేస్తూ వచ్చాడు. Devil wanted to avoid the cross, that Lord Jesus should not die on the cross. So he was trying to avoid the cross and he was trying to arrest the Lord Jesus and he was trying to kill him in some other way. 10వ అధ్యాయం, Please see 10th chapter. యోహాను సువార్త 10వ అధ్యాయం, John's Gospel, 10th chapter, 37, 38, 39, 37, 38 verses. 39 verses also. చదువుకుంటాం. All of us together will నేను read. నా తండ్రి క్రియలను చేయనల్లా నన్ను నమ్ముకుడి, చేసినల్లా నన్ను నమ్ముకున్నాను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించుకున్నట్లు మీ క్రియలను నమ్ముడిన వారు చెప్పాను. వారు మరలా ఆయన పట్టుకున్న చూచిరి, కానీ ఆయన వారి చేతిలో నుండి తప్పించుకుని పోయాను. వారి చేతిలో నుండి తప్పించుకుపోయాడు. See, he escaped from their hands. ఎందుకు? Why? ఆయన గడి ఇంకా రాలే. Because his time, his hour has not come. వాళ్ళు ఏదో రీతిగా చంపేయాలని కోరుతుంటున్నారు, కానీ అయితే ఆయన గడి ఇంకా రాలేదు. Somehow the devil and his agents were trying to kill Lord Jesus, but his hour has not come. 8వ అధ్యాయం, Please see 8th chapter. 56 నుంచి 56th verse. 59 వరకు From 56 to 59.
కలిసి చదువుకుంటాం. Together we'll read. మీ తండ్రి Your father Abraham అబ్రహాము నా rejoiced దినము to see my చూసిన day. మిగిలిన And ఆయన he చూసెను, saw it అది చూసి and was సంతోషించను glad. ఆయనను. అందుకు Then యూదులు said the నీకు ఇంకా Jews unto 70 him, సంవత్సరాలు Thou art లేవే, not yet నీవు 50 years అబ్రహాము old, చూసేదివా and hast thou ఆయనతో seen చెప్పగా Abraham? యేసు Jesus said unto అబ్రహాము them, పుట్టక Verily, మునిపే verily, I నేను say unto ఉన్నానని you, మీతో before నిశ్చయముగా Abraham చెప్పుచున్నాను. was, I am. కాబట్టి Then వారు took ఆయన they మీద up stones to రాళ్ళు cast రోడ్డుకు at him. ఎత్తిరి, But కానీ Jesus యేసు hid himself దాగి and దేవాలయం went నుండి into the temple, బయటికి going through the వెళ్ళిపోయాను. midst of them, and so passed by. రాళ్ళు తీసుకొని కూడా చంపుతారు. See, they wanted to kill him by stones. తప్పించుకొచ్చేసాడు. And Lord Jesus escaped and came away. ఎందుకు? Why? నేను కార్చిపోయే రక్తము లేవియా కాండం 17-11 ప్రకారము అది బలిపీఠం మీద పోయాలి. The blood which I am going to shed, according to Leviticus 17:11, my blood should be poured on the altar. కనుక సిలువేమో బలిపీఠము, బలిపశువు ప్రభువైన యేసుక్రీస్తు వారు. See, the cross is the altar and the lamb is the Lord Jesus Christ. కనుక ఆయనలో ఏ దోషం లేదు, ఏ In నేరం him, లేదు, ఏ in పాపం him, లేదు. in him there is no sin, in him there is no iniquity, and there is no transgression. లోకానికి చూపించాడు. And he has demolished and demonstrated before the whole world. ఇంకా సాతాను కూడా చూపించాడు. And he has demonstrated before the devil. నా లోపల ఏం పాపం ఉందా? And he said, can you prove any sin in me? 14వ అధ్యాయం యోహాను సువార్త. John's Gospel, 14th chapter. యోహాను సువార్త 14వ అధ్యాయం John's Gospel, 14th chapter, 30వ వచనం. 30th verse. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. Hereafter I will not talk much with you, for the prince of this world cometh, and hath nothing in me. The prince of this world cometh and hath nothing in me. The prince of this world, ఈ లోకాధికారి వచ్చున్నాడు, వానికి నాలో ఏమీ లేదు. బాగుంది. ఇక్కడ సంబంధం లేదు అంటాడు, కానీ అక్కడ ఇంగ్లీష్లో అంటాడు నాకు వానికి సంబంధించిన నా లోపల ఏమీ లేదు. In English, it is said more clearly that the prince of this world is coming and he has nothing in me. He has no relationship. He has no hold in me. ఇదంతా కూడా మనకు చూపించాలని ఉద్దేశంతో. See, all these things, Lord Jesus wanted to demonstrate to us so that we may see. ఇక లోకాధికారి వాడు చేతుల పైకి ఎత్తేసాడు. The prince of this world, he lifted up his hands. ఇంకా గమనించామంటే, And if we see, ఆయన రక్తాన్ని బిగబట్టుకుంటూ ఎక్కడికి వచ్చాడు? సిలువలో కార్చాలని చెప్పి వచ్చాడు. see, he was holding his blood. The blood he was holding and holding till he came to the cross, and only there he wanted to shed his blood. ఎందుకంటే లేఖనాలు నెరవేర్పది. Because that is the fulfillment of the scriptures. మనల్ని అంతగా ప్రేమించాడు. He loves us so much. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. His love is everlasting love. నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించాడు. Selfless love. నిష్కారణమైన ప్రేమతో ప్రేమించాడు. And there is without any cause he loved us. మనం అలాంటి ప్రేమతో ప్రేమించాడు చూపించుడికై. Such a great love, and he wanted to demonstrate that love to you. ఆ రక్తము మనల్ని క్షమించాలని కోరుతుంది. And that blood wants to forgive our sin. ఆ రక్తము మన యొక్క మనస్సాక్షిని అడగాలని కోరుతుంది. That blood of the Lord Jesus wanted to cleanse our conscience. ఆ యొక్క రక్తము మన నిర్దోషంగా తీర్చాలని కోరుతుంది. That holy blood of the Lord Jesus wanted to make us guiltless, any spotless. ఆ రక్తమే దేవుడి సన్నిధికి మనం ప్రవేశించడానికి ధైర్యం ఇస్తుంది. The blood of the Lord Jesus, only the blood of the Lord Jesus will give us boldness to enter into God's presence. కనుక ఈ రక్తాన్ని నేను ఎక్కడెక్కడ చిందించకూడదు. So this blood I am not going to shed as I like and wherever I like. నా బిడ్డల కొరకే కార్చాలి. I am going to shed it for my children. బలిపీఠం మీద కార్చాలి. And I am going to shed it only on the altar. కనుక బలిపీఠం కార్చే యొక్క రక్తం సామాన్యమైనది కాదు. And the blood which I am going to shed on the altar, it's not an ordinary blood. అందుకనే మొట్టమొదటిగా ఏం మాట్లాడినాడు అక్కడ సిలువలో? Therefore, on the first, as he was speaking on the cross, the first words were, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు క్షమించు అంటున్నారు. Father, forgive them, for they know not what they do, because of that blood. లోకంలో వాళ్ళందరినీ క్షమించేస్తుంది. See, the blood has power to forgive all the people of the whole world. లోక రక్షకుడు, He is the savior of the world. లోక పాపాలు మోసుకొని పోయినాడు. And he is the one who bore the sin of the world. లోకంలో ఉన్న వాళ్ళందరినీ క్షమించు అంటున్నాడు. And he is saying that forgive all the people of the world. ఆ రక్తం అలాంటిది. See, the blood has that power. ఈ రక్తం నేను ఎక్కడంటే అక్కడ కార్చకూడదు. This blood I am not going to shed everywhere. సాతాను సిగ్గుపరచాలి. I am going to put the devil to shame. గమనించామంటే యోహాను సువార్త 19వ అధ్యాయం
See, John's Gospel, 19th chapter. 19వ అధ్యాయం. John's Gospel, 19th chapter. తనతో పాటు ఇంక ఇద్దరు నేరస్తులను రసులు వేశారు. Along with the Lord Jesus, other two criminals who they were also crucified. వాళ్ళకి వేసిన సిలువ ఎట్లాడో తెలుసునా? వాళ్ళకి వేసిన సిలువ ఎలా You know the cross on which they were crucified? నిలువు కర్ర, అడ్డకర్ర ఉంటుంది. And there's a pole that is one vertical and one is horizontal. పండబెట్టింటారు. And laid down. దాని మీద నేరస్తుని పండబెడతారు. And on that cross, the criminal is made to sleep. నేను ఒక పాత సిలువ చూశాను కాబట్టి ఇది అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. I have seen a very old cross, and that's why I'm trying to explain to ఆ you. పిక్చర్లో ఎలా ఉంది? In that picture, it is like this. ఆ నేరస్తుని పండబెట్టి చేతిని తాడుతో కట్టి లాగి దాన్ని కట్టేస్తారు అట్లే. The criminal was made to sleep on that cross, and then they will bind his hands with a rope, and then they fasten it. ఈ చేయి కూడా అదే చేస్తారు. And so also the left hand, కాళ్ళు కూడా అలాగే and చేస్తారు. so also the feet. మళ్ళీ బాడీ పడిపోకుండా ఇక్కడ కూడా కడతారు. And in the middle also, at the waist, they will tie other rope. అది వాళ్ళు చేసే సిలువ. That is a cross for the criminal. అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు వేసిన సిలువ అలాంటిది కాదు. But when they have crucified the Lord Jesus, that cross was different. ముండ్ల కిరీటం పెట్టారు. He was put the crown of thorns. అంతేకాదు కొడాలతో కొడుతూ వచ్చారు. And he was beaten with the whips. ఆ యొక్క కొడ కూడా ఎలా ఉంది? And those whips what were they? ఇంకా చర్మంతోనే ఉంటుంది, అంతా అల్లింటారు. చివరికి సన్నగా వచ్చినప్పుడు అక్కడ ఒక ఇనుప గొలుసు ఉంది, ఆ గొలుసుకు ఒక కొక్కి ఉంది కింద. Those whips were at the edge. There will be sharp iron, iron things will be there. Very sharp tools will be there. And if you hit it, the flesh will come along with the whip. అది పట్టుకున్నప్పుడు ఎక్కడో పోయి పట్టుకుని వాడు లాగాడంటే అక్కడి నుంచి కండ లాక్కొని వస్తుంది. ఇంకా దున్నబడ్డాడు. See, the Lord Jesus was literally, he was plowed on the cross. ఒక్క మాటనే మాట్లాడలేదు. Yet our Lord never opened his mouth. కురేనుడు సీమోను అడుగుతూ వచ్చారు, అరే ఇక సిలువ ఎత్తుకోరా అని. Simon of Cyrene, they have asked him, they have demanded him to bear the cross. వాడు ఎంతో బాధపడి ఉంటాడు. And that young boy was so much disturbed. నేనేం చేయలేదు, నేను ఎట్లా మోసుకోలేదు. And he might have said, I have done no evil, so why should I bear that cross? కానీ గమనించామంటే గనా వానికి తర్వాత తెలిసింటుంది, అయ్యో నాకెంత గొప్ప స్లాగ్ దొరికింది, నేను అనుభవించకపోతే నేను ఏడ్చింటాడు. Afterwards he might have realized, అయ్యో I have lost such a great privilege because the cross, that it is the cross of the Holy One. I have forgotten, I have lost that privilege. He might have wept bitterly. కనుక ప్రభుకి ఇస్తున్న సిలువ ఎట్లాడిది? So the cross which they have crucified, on that cross, ఆ సిలువ మీద పండబెట్టారు. they have made him to lie down on the cross. లేక తాడుతో కట్టారు. And they have tied him with the ropes. లాగారు. And they have pulled him. మేక్ కొట్టారు. And then they have driven very big, thick, sharp nails into his palms. ఈ చేతులను అలాగే చేశారు. Both the palms. రెండుగా ఒక కాలు పెట్టారు, ఒక మెక్తో కొట్టారు. And both the legs were joined, and they have fastened with the nails. వీళ్ళిద్దరు చక్కగా మాట్లాడుకుంటున్నారు. Both the criminals were talking nicely. ప్రభువు యేసుక్రీస్తు వారు చూస్తున్నాడు. Lord Jesus, he was just only gazing, he was only looking. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు క్షమించంటున్నారు. As he was gazing the whole world, he is saying, Father, forgive all these people, for they know not what they do. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు? But these two, what they were talking? నువ్వు క్రీస్తు కదా, దిగిరా, నువ్వు రక్షించు, మమ్మల్ని రక్షించు అని కూడా అంటున్నాడు. What these two criminals were saying is, if one of them is saying, you said you are a Christ, isn't it? So if you are a Christ, why don't you come down? ఇంకోడు పరిశుద్ధాత్మ దేవుడు అని సంధించాడు. And other criminal, he was dealt by the Holy Spirit. రే మనం అదే శిక్షావిధిలో ఉండాము, ఆయనకి ఏ తప్పిదం చేయలేదు కదా. And that criminal immediately said, see, look here. See, we have committed crimes, and we are worthy of this punishment. Whereas this man is a righteous man. దేవునికి భయపడవా? And don't you fear God? అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు సంధించగానే ఒక్క మాట అన్నాడు, యేసు నీ రాజ్యంలోని వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. So when the Holy Spirit of God dealt with this criminal, immediately this criminal shouts, he cries out and says, Oh Lord Jesus, when you come in your kingdom, please remember me.
పరిశుద్ధాత్మ దేవుడు ఎలా సంధించాడు. See the Holy Spirit, how wonderfully dealt with him. జీవితకాలం అంతా దుర్మార్గంగా జీవించి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చాడు వానికి. ఇంకా సేపులో సచ్చి నరకానికి వెళ్తాడు. All through his life, he is a deadly criminal, most terrible criminal, and he was committing so many crimes and creating lots of disturbance. At the end of his life, as he was heading towards deadly hellfire, యేసు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. the Holy Spirit dealt with him, and immediately he cries out and he says, Lord Jesus, remember me when you come in your kingdom. యూదుల రాజు అని బోర్డు కూడా ఉంది పైన. And they have put a heading, it is, he is King of the Jews. అది కూడా చదువుతున్నాడు. And he was reading that also. కనుక ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడిని సంధించి, యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. The Holy Spirit of God was dealing with a criminal, and this criminal was, after being dealt by the Holy Spirit, his life, his mind, his heart is changed, and immediately he says, Lord Jesus, please remember me when you come in your kingdom. నన్ను క్షమించు అనలేవాడు. See, he didn't say forgive me, అయితే వాడు చెప్పిన మాటలన్నింటిలో ఏం అర్థమవుతుంది మనకు? but what all he spoke, the gist of his words are, మనం చేసిన దానికి అనుభవిస్తున్నాం రా. and he says, whatever we have committed, and this punishment it's worthy of our దేవునికి crimes. భయపడవా? Don't you fear God? కనుక ఈయనే తప్పిదం చేయలేదు. This man, he has not committed any evil. ఆ ఒక్క మాట Just that word. ప్రభు యొక్క ఆ తాగుతున్నటువంటి పాత్రలో, విషపు పాత్రలో ఒక్క తేనె చుక్క పడినట్లు ఉంటుంది. The Lord Jesus was drinking that bitter vessel, that poisonous vessel. From that vessel he was drinking that poison, and these words of this convicted criminal was like honey, and the Lord took and he enjoyed his words. తండ్రి వీరేం చేస్తున్నా వీరు వీరిని క్షమించనే మాట పదే పదే చెప్పాడంట. The Lord Jesus on the cross, he was repeating many times, Father, forgive them, for they know not what they do. పదే పదే చెప్పాడంట. And he was repeating these words again and again. Several times. Times. కనుక ఆ మాట మనం పట్టుకున్నది. And those words arrested that man, that criminal. నేటి దినం ముందు ఆ మాట లక్షలు కోట్లను క్షమించేసి. And even today, that same words of the Lord Jesus forgives crores of the people of the world. నిజమైన గుడ్ ఫ్రైడే అంటే గన ఈ రక్తం నిన్ను కూడా క్షమించాలి. So real Good Friday is, this blood of the Lord Jesus must forgive you. Only then it becomes a real Good Friday. లేకపోతే గన ఒట్టి మాటలే గుడ్ ఫ్రైడే. If you do not have that experience of the cleansing power of the blood of the Lord Jesus, then if you don't have that experience, then this Good Friday has no meaning. మూడో మాట ఏమంటే తెలుసునా? And third word is, 19వ అధ్యాయం please see 19th chapter, 26వ వచనం. 26th verse. యోహాను సువార్త 19:26. John's Gospel 19:26. చదువుకుంటామా? all of us together will యేసు తన When తల్లిని Jesus తాను therefore saw ప్రేమించిన his mother శిష్యుడు దగ్గర and the నిలిచి disciples చూచి, standing by, అమ్మా ఇదిగో whom he loved, నీ he కుమారుడు said unto అని his mother, తన తల్లితో Woman, చెప్పాను. behold thy son. యేసు అక్కడున్నాడు. శిలువ మీద ఉంటుండగా ఎవరు? యోహాను, శిష్యుడైన యోహాను. యేసు ప్రేమించిన శిష్యుడు అని రాయబడింది. యేసు ప్రేమించిన శిష్యుడు అక్కడికి వచ్చాడు. Lord Jesus was on the cross as he was hanging in pain, in agony. You know, his disciple, the beloved disciple, John, he came near to the cross. అందరు పారిపోయారు శిష్యులు. All the other 12 disciples, they fled away. ఒక్క శిష్యుడు అంటే యోహాను ఒకడే శిలువ పాదాల వరకు వచ్చాడు. Only John the disciple, the beloved disciple, he came little near to the cross. యేసు ప్రేమించిన శిష్యుడు అనే మాట. It is said the Jesus loved this disciple. కనుక 3-4 సార్లు ఉంది మాట. It is mentioned again and again, 3-4 times. కనుక ఇక్కడ మనకు అర్థమైంది ఏముంది? వాళ్ళ తల్లిని చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. And when John the disciple whom Jesus loved, when he came near, immediately Lord Jesus, he calls his mother and says, woman, behold thy son. ఒక సందర్భంలో ప్రభు మాట్లాడుతూ ఉంటుండగా, అయ్యా మీ తల్లి సహోదరులు బయట కాసుకోవడం అంటే, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? దేవుని చిత్తాన్ని నెరవేర్చే వీరే నా తల్లి నా సహోదరులు అన్నాడు. In one context we read in the Gospels, one day as he was talking with the people, as he was sharing, ministering the word of God, his mother and his brothers came and stood outside, and then they came and reported it to the Lord Jesus saying, your mother and your brothers are waiting outside. Then immediately the Lord Jesus says, who is my mother? Who is my brothers?
Those who do the will of my Father, they are my mother, they are my brothers. 12 వయసులో ఆ పండుగలో తప్పయ్యాడు. వాళ్ళు వెతుక్కుంటూ వస్తే కన్నా పండితులతో కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. వాళ్ళు At ఆశ్చర్యపోతుంటున్నారు. the age of 12, our Lord Jesus, he was in the temple. He was talking with the priests, with the lawyers, with the big people. And parents were searching everywhere. And when finally when they came to the temple, when they found him, he was with the elders, with the lawyers, with the big people discussing, talking about the Holy Scriptures. వాళ్ళ తల్లి వెతికి కనుగొని, నానా మేము నీ కొరకు ఎంతో బాధపడి తిరుగుతున్నాం అంటే నా తండ్రి పనుల్లో ఉండాలి మీకు తెలీదా అన్నాడు. And mother comes and says anxiously, son, we were searching for you. Where are you? We've been searching everywhere. Then immediately the Lord Jesus says, mother, don't you know I'm in my Father's business? ఇక యోహాను సువార్త 2వ అధ్యాయం చూసామంటే కన్నా అక్కడ కానా వివాహంలో అయ్యా వీళ్ళకి ద్రాక్షరసం అంటే అమ్మా నీతో నాకేం పని అన్నాడు. John's Gospel 2nd chapter, mother comes and reports about the need of the wine in the feast of the marriage. Then immediately Lord Jesus says, mother, woman, what has thou to do with me? అలా చెప్పినటువంటి వాడు. So that is how the Lord spoke with his mother. లూకా సువార్త Luke Gospel 2వ అధ్యాయం 2nd చాప్టర్. 2nd chapter, please. ఇక్కడ సిమ్యోను Here we see Simeon, పరిశుద్ధాత్మతో నిండిన వాడై, Simeon, the old man, filled with the Holy Spirit of God. ఇక్కడ ఏమని చెప్తున్నాడు తెలుసునా? You know what he's speaking? 33వ వచనం నుండి 33rd verse. అక్కడి నుంచి యోసేపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి సిమ్యోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాసాస్పదమైన గుర్తుగా ఈయన నియమబడినాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవనని ఆయన తల్లి అయిన మరియుతో చెప్పాను. Gospel according to St. Luke, 2nd chapter, from 33rd verse, please. A light to lighten the Gentiles, and the glory of thy people Israel. And Joseph and his mother marveled at those things which were spoken of him. And Simeon blessed them, and said unto Mary his mother, behold, this child is set for the fall and rising again of many in Israel, and for a sign which shall be spoken against. A sword shall pierce through thy own soul also, that the thoughts of many hearts may be revealed. నీ హృదయంలో ఖడ్గం దూసుకొని పోద్ది. A sword shall pierce through your heart, he said to his mother. 9 మాసాలు మోసినటువంటి తల్లి, You know, she bore 9 months this child. నా ప్రభువే అంటుంది. And she addresses his child, my Lord. కనుక నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకొని పోద్దమ్మా. And Simeon, the old man, the whole saint says, see woman, a sword shall pierce through your heart because of this child. ఈ శిలువ చూస్తూ ఉంటే ఆమెకేం అర్థం కావట్లేదు. So as she was gazing at the cross, she was not actually, she is lost. నా కొడుకేనా? Is he my son? భౌతికంగా కొడుకే. Physically, indeed, he is her son. అమ్మా ఇదిగో Woman? నీ కుమారుడు. Woman, behold your son, your son, నీ కుమారుడు. your son. శిష్యులు అంతమంది ఉన్నారు కానీ ఒకడు కానీ ఆ స్థాయికి ఎదగలే. So many disciples are there, but none of them came to that maturity. అమ్మా నా స్థానాన్ని పూర్తి చేసేవాడు వీడే. And the Lord Jesus was saying to mother, this disciple is going to take my place and is going to fill the vacancy. అప్పటి నుంచే స్వీకరించాడు రాయబడింది. It is said from that moment onwards, John the disciple received the Lord Jesus' mother into his house. తన యొక్క ప్రయాసం ద్వారా ఒక కుమారుని కన్నాడు కదా. You know, because of her pain, she delivered a son. తన యొక్క శిలువ యాగము అంతవరకు వచ్చాడు కదా, అది చూశాడు. అమ్మా నా స్థానాన్ని పూర్తి చేసేవాడు వీడు, ఇంకెవడు లేడు. He came to the cross, till the cross, and on the cross he understood. He said, only this my beloved disciple, he is going to fill the vacancy which I am going to create, and he is my beloved disciple. తండ్రి నువ్వు చేయడానికి నాకు ఇచ్చిన పని భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరచుదని నన్ను ఇప్పుడు నీ మహిమలో చేర్చుకో. Lord Jesus prays and he says, Father, whatever you have given to me,
I have completed all those things on the earth. Father, whatever the glory you had for me before, please glorify me now, he says. నా తల్లికి కావాల్సిన బాధ్యత కూడా అప్పగించాను. And whatever the responsibility my mother needs to be taken care of, I have handed over that. ఇక శిష్యుని కూడా కన్నాను, ఒకటి నా వంటి వాడు తయారయ్యాడు. And I have begotten a disciple, and that disciple has come to my maturity. ఇంకా మనం చూస్తూ వచ్చామంటే So if we see all these things, మత్తయి సువార్త 27లో please see Matthew Gospel 27th chapter. 46వ వచనం. Matthew 27:46. 27, 46 Matthew 27:46, please. చదువుకుంటామా? All of us together will read. ఇంచుమించు And about 3 the గంటలప్పుడు night, యేసు Jesus ఏలి cried with a ఏలి loud voice, లామా saying, సబక్తిని "Eli, అని బిగ్గరగా lama కేకలు వేస్తును. sabachthani." ఆ That is మాటకు to say, నా "My దేవా God, my నా దేవా God, why hast నన్నెందుకు thou forsaken చేవిచ్చితివి?" ఎందుకు ఆ మాట మాట్లాడాడు? అంతవరకు చేయి పట్టుకొని ఉన్నాడు. See, till that time, till these words, Father was holding the Son's hand. యోహాను సువార్త 8వ అధ్యాయం. Please see John's Gospel 8th chapter. యోహాను సువార్త 8వ అధ్యాయం John's Gospel 8th chapter. 29వ వచనం. 29, please. 8వ అధ్యాయం 29వ చాలా కలిసి చదువుకుంటామా? John's Gospel 8th chapter 29th verse. All of us together will read, please. 29. And he that నన్ను sent me పంపిన is వాడు with me. తోడి ఉన్నాడు. The Father hath not ఆయనకి left me ఇష్టమైన alone, కార్యమును ఎల్లప్పుడూ but I do చేయుదును always గనుక those things ఆయన that నన్ను please him. ఒంటరిగా విడిచిపెట్టలేదన్ను. ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తూ వచ్చాడు. See, because I am doing always the works which pleases my Father. నన్ను మొత్తేదానికి నీకు ఇష్టం ఉంటుంది కదా. యెషయా 53లో See, in Isaiah 53rd chapter, it is please the Lord to bruise him. నీకు ఇష్టమైన కార్యం అన్ని చేస్తున్నాను కదా. See, whatever you are telling, pleasing to you, I am fulfilling all those నువ్వు things. ముత్తేదంతా కూడా వింటున్నాను కదా, చూస్తున్నాను కదా. And people are listening and they are seeing. నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. You have never left me alone. ఇంకా అధికారం అంతా పక్కన పెట్టేసి తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. See, all that authority, everything, all that glory, he laid it aside ఫిలిప్పీయులు and రాసిన handed over himself to the Father. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Please see book of Philippians 2nd chapter. Book of Philippians. 2వ అధ్యాయం 2nd chapter. 6వ వచనం నుండి. 6th verse, please. ఆయన దేవుని స్వరూపం గలవాడే ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని లేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. Philippians 2nd chapter, 6, 7, 8 verses. 6, 7. But made himself of no reputation, and took upon him the form of a servant, and was made in the likeness of men. And being found in fashion as a man, he humbled himself, and became obedient unto death, even the death of the cross. ఆయన రిక్తుడిగా చేసుకున్నాను. He emptied himself. ఆయన ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు You know, when they came to arrest the Lord గెత్సేమనే వనంలో in Gethsemane, in the Garden of Gethsemane, ఇక పేతురు ఆ మల్కోని వాడి యొక్క ప్రధాన యాజకుని ఇక దాసుని చెవి తెగనరికాడు. Peter drew his sword, and he has even stretched his sword, and he has cut off the Malchus' ear, the high priest servant. అరే కత్తి ఉపయోగించాడు, కత్తిని నాశనం ఎత్తాడు, కత్తి వరలో And పెట్టున్నాడు. immediately Lord Jesus said, "No, those who use the sword shall perish with the sword. So don't use the sword," he said. వాడిని మళ్ళీ స్వస్థపరిచాడు అప్పుడే. And immediately the Lord Jesus healed that Malchus' ear there only. ఇక్కడ వెంటనే స్వస్థపరిచాడు. Immediately, instantly he has healed him. అంతవరకు ఇంకా స్వస్థపరిచే అధికారం ఉంది. See, till then he was healing people, and the authority had to heal so many people. అది అప్పగించుకోవచ్చు వచ్చింది. You know, even that also he has to lay it down to the Father. మీకు ఎవరు కావాలని అడిగాడు కదా. He asked them, whom are you to? Whom are you searching? మాకు నజరేయుడైన యేసు కావాలన్నాడు. They said, Jesus of Nazareth. నేనే ఆయన అన్నాడు. Then he said, I am. వెనక తగ్గిపడ్డారు. They could not arrest him. In fact, they went back and fell. ఎందుకు? Why? ఆయనే అప్పగించుకోవాలి. Because he himself had to hand over to the Father. ఆ రీతిగా తను తాను రిక్తునిగా చేసుకుని వాళ్ళ చేతిలో పడ్డాడు. You know, like that he emptied himself, and then he has handed himself to them. అందుకని ఇక్కడ రాయబడింది,
That's why it is written here. మీ గడియయు అంధకార సంబంధమైన అధికారము. లూకా 22 Luke Gospel 22nd chapter. 53rd verse. Luke 22 and 53rd. 53. Luke 22 and 53 here. నేను అనుదినము మీ చేత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమునను. Luke Gospel 22nd chapter 53rd verse. When I was daily with you in the temple, ye stretched forth no hands against me. But this is your hour, the power of darkness. అంధకార సంబంధ శక్తుల అధికారానికి This is అప్పగించుకున్నాడు. the hour of the power of darkness. కొలస్సీయులకు రాసిన పత్రిక Please see book of Colossians. 2nd chapter. Book of Colossians, 2nd chapter. రెండో అధ్యాయము. 2nd chapter. మనకు 13 నుంచి 15 వరకు అంతా కలుపబడింది. కలిసి చదువుకుంటాం. 13 నుంచి 15 వరకు. From 13 to 15 we will read together, please. మరియు అపరాధముల వలన శరీరమందు సమృద్ధి పొందుకున్నట్టు వలన మృతులై ఉండగా దేవుడు వ్రాతమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మన విరోధముగాను పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపు చేసి ఆయన ప్రధానులను అధికారులను నిరాయులుగా చేసి సిలువ చేత చేర్చుకుంటూ వారిని పట్టి తెచ్చి బాహాడుమగా వేడు కనపరచును. అంధకార శక్తుల అధికారంతో చుట్టుకునింది. అప్పుడు తండ్రి దేవుడు చెయ్యి వదిలిపెట్టేశాడు. The powers of darkness was encircling him. All the principalities, all the evil powers were encircling him. At that time, the father left his hand. 3 గంటల సేపు కటిక చీకటి వచ్చింది. For 3 hours, thick darkness enveloped him. అంధకార శక్తుల అధికారం అంతా చుట్టుకునింది. All the power of the authority of the evil one, the dark powers of darkness encircled him. నా కుమారుడు ఒక్కడే దీన్ని అనుభవించాలని చెప్పి చెయ్యి వదిలిపెట్టాడు. And the father, he said, my son alone has to bear the darkness, and therefore he left the son's hand. నా దేవా నా చేతులు విడిచితోని కేకేశాడు. And immediately son cries out, oh my God, why hast thou left my hand? మన చేయి పట్టుకోవాలని చెప్పి ఆయన చేయి వదిలిపెట్టాడు. See, to hold our hand, the heavenly father left the son's hand. అందుకని కేకేశాడు. That's why ఒంటరిగా గెలిచాడు. he made a shout, and alone, Lord Jesus alone triumphed over the evil one. అంధకార శక్తుల అధికారం అంతటిని ఓడించాడు, నిరాయుధుగా చేశాడు. మనకి ఆయుధాలు లేవు. He has discomfited all the powers of darkness. He has made them open show, completely destroying them. వాడు ఇంకా నా దగ్గర ఆయుధాలు లేవు అన్నట్టుగా పడిపోయాడు. And the evil one fell down, saying that I have no arms now in my hand. అప్పుడు అన్నాడు సమాప్తం అన్నాడు. Then the Lord Jesus said, it is finished. వాడు ఓడించా. He has defeated the devil. పాపాన్ని గెలిచా. He has triumphed over sin. శైతాన్ని గెలిచా. And he has triumphed over devil. సమాధిని గెలిచా. And he has triumphed over death. మరణాన్ని గెలిచా. And grave. శోధన గెలిచా. And temptation. సమస్తాన్ని గెలిచా. Everything our Lord Jesus won the victory. ద విక్టోరియస్ వన్. He is the victorious one. Jayashali. దేని కొరకు ఇదంతా? దేని కొరకు ఇదంతా? For what he is victorious one. ఈ తప్పైన మన కొరకా? To us, for our sake. పనికి వాళ్ళ మన కొరకా? For most stupid, అడుగుడున తప్పే మన కొరకా? unfruitful people, most wicked people, for our sake Lord Jesus did. కనుక ఎన్ని మన లోపల ఉన్నాయి? We have so many weaknesses. ఇంతగా మనల్ని ప్రేమించాడా? Did he love us so much? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ప్రేమ చేత మనం పరిశుద్ధులు నిర్దోషులను కోరుకున్నాడు. The Father, before laying the foundations to the world, he has chosen us that we may be loved and we may be made blameless in his presence because of the blood of the Lord Jesus. అందుకని అన్ని నిత్యమైనటువంటి బలి, నిత్యమైనటువంటి రక్తము, నిత్యమైన మానభూస్తాపములు, నిత్య జీవము, నిత్య ప్రధాన యాజకత్వము, అన్ని నిత్యత్వమే. That's why Lord Jesus, whatever he performed for eternity. His blood has eternal power
and high priestly ministry eternal, and eternal life, and eternal love, everything of eternity the Lord Jesus did for you. నిత్యుడుగా ఆత్మను కూడా మనకు పంపించాడు. And he is the one who has eternal spirit. ఇన్ని సదుపాయాలు కల్పించి He has made so many provisions. తప్పితే ఎవరిది తప్పు? Having made so many things for us, and still if we don't come into that blessing, whose mistake is that? ప్రభా నాది తప్పు. Lord, it is my sin. నన్ను ఎవడింతగా ప్రేమించడు. So much no one has loved me. ప్రభా నా తల్లిదండ్రులు ప్రేమించరు, మా అన్నదమ్ములు ప్రేమించరు, బంధువులు ప్రేమించరు, ఎవరు నన్ను ప్రేమించరు. ఎవరు ప్రేమించని నిత్యమైన శాశ్వతమైనటువంటి అగాపే ప్రేమతో ప్రేమించావయ్యా నన్ను. My father cannot love me, my mother cannot love me, nor anyone in the world. No one can love me with eternal love. Only you alone has loved me with agape, with heavenly love. ఇంతటి ప్రేమతో ప్రేమించి నన్ను ఎంతగా కోరుకున్నావే, నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నాను. This much you loved me, and you have chosen me. Now, how much I am loving you. ప్రభా నా ప్రేమ ఏ పాడిది. Lord, forgive me. What is my love? ప్రభా ఎన్నిసార్లు Lord, తప్పుతున్నాను. so many times I am failing. ఈ రక్తం నా అధికంగా రాలేదు అని ఎవడన్నా ఉండడా? Is there anyone who can say that your power is not, your blood is not sufficient? నాట్ కమ్ టు నీ అధికంగా ఈ రక్తం రాలేదా? Is there anyone who can say that your blood has not reached me? జస్ట్ ఇప్పుడే అడుగు. Just now, that blood is there available for you. ప్రభా ఈ రక్తం నాకు అందుబాటులో ఉంది, నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నీ సొత్తుగా నీ బిడ్డగా చేసుకో అని చెప్పి అడుగు. Lord Jesus, I am seeing your blood is there here with me. I am coming under the blood. Lord Jesus, wash me, cleanse me, make me as your own child. Cry out to the Lord Jesus right పునరుత్థానం now. తిరిగి లేచినటువంటి ప్రభు చేతులు చాచి పిలుస్తూ ఉంటుండగా, The risen Lord, He has stretched out His arms and is calling you. ఎంతకాలంగా పాపంలో ఉంటావు, How long you linger in sin? ఎంతకాలం అనుమానంలో ఉంటావు, How long you live in doubt? ఎంతకాలం ఈ రీతిగా శాపగ్రహంలో ఉంటావు, How long you live as a cursed man? చివరికి నరకానికి ఎందుకు వెళ్ళిపోతావు? And why will you go into నీ eternal కొరకు నా చేతులు damnation? చాచాను, ఇదిగో The Lord Jesus stretched out His arms to you ఆయన చేతులు పడు. and hold and fall in His hands. విశ్వాసిగా తప్పయ్యావా? As a believer, did you fall into sin? ఒక సేవకుడిగా తప్పయ్యావా? As a servant, did you fall into sin? నీ కొరకు కూడా చేతులు చాచి The పిలుస్తున్నాడు. Lord Jesus, even you, for you, He is stretching out His hands. ఒక సేవకుడు భయంకరంగా తప్పయ్యాడు. One servant, he miserably failed. ఎంతగా తప్పయ్యాడంటే గన, How much he failed in that sin is, మందిరం ముందర నడిచి వెళ్తూ ఉంటే, as he was walking before the temple, before the prayer hall, అరే ఇక్కడ నేను ఊడ్చాను, అలికాను, వంటలు వండాను, వడ్డిచ్చాను అనే తలంపే రావటం లేదంట. and after falling into that deadly sin, as he was walking before the prayer hall, he was never even thinking, in this same prayer hall, I was serving the Lord, I was cleaning this hall, I was spreading the mats, I was cooking, I was serving the Lord so many times. He never had that thought at all. ఆ తలంపు కూడా వచ్చేది And కాదంట. even that thought he was not getting. భార్య ప్రార్థన చేస్తుంది, And wife was watching and she was praying for him. నీ కొరకు తండ్రి అయిన దేవుడా ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేస్తున్నాడు. He was, and she was reminding the Lord Jesus, He is interceding on behalf of you. కలవరం తెచ్చాడు ఇంట్లో, కలవరం And తెచ్చాడు. the Father, the Lord, has brought some kind of confusion in the family. భార్యతో అన్నాడు, అమ్మా ఏదైనా చర్చికి పోతామా అన్నాడు. And then finally he said, because he is so much disturbed because of that in the family, so he calls his wife and says, now at least today, let us go to some prayer hall, some church. ఆ సంఘానికైతే వద్దు, But not that church, he said. ఎక్కడైతే మనం సేవ చేసామో ఆడొద్దు. Where I worked, where I was served, not that church. వేరే సంఘానికి వెళ్తామని వెళ్ళారు. And to some other church we'll go. So both of them, they went. స్పెషల్ మీటింగ్, There were special Board. meetings are going on. ఆ స్పెషల్ మీటింగ్ పెద్ద బోర్డు, And there's a big board they have laid. చాలా పెద్ద హాలు, And very big hall. ప్రీచర్తో పాటు వీళ్ళు పోయి కలిసి కూర్చుంటే అంతా 5 మందేనంట. And along with the preacher, if these two, when they went, all of them together, 5 people. ప్రీచర్ ఏమో ముసలోడు అంట నా And the preacher is a very old man.
హాలు నిండిందని సార్ చెప్తున్నాయంట వాక్యం. And he was preaching so boldly and so powerfully, as though he is feeling that the whole hall is full of people. తప్పైన కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. And he was preaching on the prodigal son. ఎంతకాలం బయట ఉంటావు? How long will you stay outside? కమ్ ఇన్సైడ్. Come inside. వచ్చేయ్. లోపలికి వచ్చేసేయ్. Come inside. నేను చేతులు చాస్తున్నా, వచ్చేయ్. See, the Lord is stretching out his hands. రావా? Will you not come? రావా? Will you not come? అని ముగించాయంట. And that's how he closed. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు యొక్క వాక్యం తిప్పుతున్నాడు లోపల. After going to home, the word of the Lord was working in this man's heart. మధ్యరాత్రి. And in the middle of the night, నీ కొరకు కాసుకున్నాను, రావా? he is listening that the words, I'm still waiting for you. Will you not come to me? నా చేతులు చాస్తున్నాను, ఇంకా రావా? My hands are stretched towards you. Will you not come to me? నిన్ను కౌగిలించుకోవాలని కోరుతున్నాను, రావా? I'm going to embrace you. Won't you come to me? నిన్ను ముద్దు పెట్టుకోవాలని కోరుతున్నాను, రావా? I'm going to kiss you. Won't you come? కోల్పోయినవన్నీ తిరిగి సమకూర్చాలని కోరుతున్నాను, రావా? All those things which you have lost, I'm going to restore it to you. Will you not come? ఇదంతా పండుకుంటే జరుగుతుంది లోపల. All these things are happening while he was sleeping. ప్రభు చేతులు చాచి పిలిచాడు. And the Lord was stretching his hands and calling him. ప్రభా వస్తున్నా అని చెప్పి పెద్ద కేకేశాంట. He shouted suddenly in the sleep, Lord, I'm coming back to you. అందరూ లేచేశారంట కేక్. And immediately the whole family got up. చూస్తే నేల మీద పడి ఉన్నాడంట. And when they saw him, he was there upon his knees on the floor. కోల్పోయిందంతా తిరిగి సమకూర్చుకున్నాడు. And he could restore everything what all he lost. మునుపటి కంటే అధికంగా సేవ చేస్తూ వచ్చాడు. And he was serving the Lord more than what he was doing. బలమైన పాత్రగా వాడబడుతూ The Lord వచ్చాడు. used him mighty vessel. విశ్వాసి, నువ్వు తప్పయ్యావా? Oh believer, did you fall into sin? సేవకుడా తప్పయ్యావా? Oh you servant, did you go astray? నిన్ను కూడా పిలుస్తున్నాడు. The Lord is calling you also. అదే పిలుపు, Same calling, అదే క్షమాపణ, same forgiveness, అదే ప్రేమ, same love, అదే కౌగిలించుకోవడం, and same embracing, అదే ముద్దు పెట్టుకోవడం, same kissing, రెట్టింపు దీవెన, and twofold, double-fold blessings. ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు నిజమైనటువంటి ప్రేమ కవిట్లకు వచ్చేసి కోల్పోయినవన్నీ తిరిగి సమకూర్చుకో, అనేకులకు ఆశల కారణంగా ఉంటావు. It is a real love. Come to that real love. Embrace that love. What all you have lost, all those things will be doubly will be restored to you. రండి ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధేవా, నమ్మకరమైన ఆయన, తిరిగి మీ ప్రియ పాదం చెంత హద్దుబాటులో ఇచ్చబడిన వాక్యానికి నీరు కట్టు, పలిపిన తీసుకునిరా, గొప్ప దేవుడికి బయలుపరుచుకో, నీ దక్షిణాస్తం ఉంచు, ఘన్నామునికి కీర్తి మహిమా స్తుతి మీరే ఆరోపించుకోనమని తండ్రి, మీరు తండ్రి ఇక మంచి శుక్రవారం అనిపించుకున్నటువంటి ఈ దినమున మా తండ్రి, ఈ దినం కాదు కానీ అయితే ఈ దినమున మా ప్రభా నువ్వు మా అందరి కొరకై శిలువలో వేలాడినావు తండ్రి, నీవే శిలువలో మా అందరి కొరకై కేక వేశావు తండ్రి. వీరేమి చేస్తున్నారు, వీరెరగరు, వీరిని క్షమించు అన్నావు తండ్రి. అందరినీ క్షమించాలనుకోరే నీ ప్రేమ తండ్రి. హేబేలు రక్తము కంటే తండ్రి శ్రేష్టముగా పలికే రక్తమైన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రక్తం క్షమించుడికై సిద్ధంగా ఉంటుండగా తండ్రి, ఆ శిలువలో నువ్వు కార్చినటువంటి రక్తము ఆ యొక్క దొంగను తండ్రి జీవితకాలం అంతా దుర్మార్గంగా జీవించినటువంటి వాడిని క్షమించావే, కనికరించావే తండ్రి. నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావని సెలవిచ్చావే. ఎంత గొప్ప దేవత, ఎంత గొప్ప సంగతి మా తండ్రి. వీటన్నిటిని మరలా రిపీట్ చేసుకోవడం కాదు కానీ నీ యొక్క చేతులు చాచి ప్రేమతో పిలుస్తూ ఉంటుండగా, ఓ విశ్వాసి సేవకుడా, నువ్వు ఎలా ఉండవు, నేటి దిన ముందు నీతో మాట్లాడుతూ ఉంటుండగా, క్షమించాలని కోరుతూ ఉంటుండగా, కడిగేలను కోరుతూ ఉంటుండగా, సాతాను సిగ్గుపరచాలని కోరుతూ ఉంటుండగా, నువ్వు పన్నెట్టు స్థితిలో లేవనెత్తాలని కోరుతూ ఉంటుండగా, నీ కొరకై కాచిన అమూల్య రక్తధారులు చేతులతో తను పిలుస్తూ ఉంటుండగా, వచ్చేయి వచ్చేయి వచ్చేయి. ఆ యొక్క సేవకుడి రీతిగా ఆ యొక్క తప్పైన కుమారుడు రీతిగా తండ్రి చేతిలో పడ్డాడు ఆ రీతిగా చేతులు చాచి పిలుస్తూ ఉంటుండగా వచ్చేసి ప్రభా నన్ను ఈ వాడు క్షమించయ్యా, కనికరించయ్యా, ఎన్నో విషయాలు తప్పాను, ఎన్నో విషయాలు పొరబడ్డాను, నీకు చాలా దూరం అయిపోయాను, నా తలంపుల్లో, నా కోరికల్లో, నా ఆశల్లో, నా పాపంలో పడి దొరలాడుతున్నాను. ప్రభా క్షమించు, ప్రభా క్షమించు. నా కొరకై ఈ కరోనా వైరస్ కూడా తీసుకొచ్చావు, నా కొరకై ఇక యూట్యూబ్ మినిస్ట్రీ కూడా పెట్టావు తండ్రి. నాతోనే మాట్లాడుతున్నావు. ఎప్పుడు కనుమొస్తాను తెలీదు, చావు రాకముందే, యాత్ర ముగించకముందే నాతో మాట్లాడికై ఈ లేఖనాలు తీసుకొచ్చినందుకు కూడా నిన్ను స్తుతించి గణపరిచి కొనియాడి కీర్తిస్తున్నాం తండ్రి. నీ రక్త శక్తి, నీ పునరుత్థాన శక్తి, నీ విజ్ఞాపన శక్తి
మళ్ళా రాబోతున్నావు. పరిశుద్ధాత్మని శక్తి ఇవన్నీ మాకు అందుబాటులో ఉంచాలని కోరి ఇవాళ రకరకాలుగా సంధిస్తూ దర్శిస్తూ మాట్లాడుతూ వచ్చిన మాటకి స్తోత్రాలు. ఎవరైనా కావాలని కోరుతూ ఉంటే, కోలుకోవాలని కోరుతూ ఉంటే, డేవిడ్ రికవర్డ్ ఆల్, సమస్తం సంపాదించుకున్నాడు, అలా సమకూర్చుకోవాలని కోరుతూ ఉంటే మోకాళ్ళ మీకు రా. ప్రభా, నేను తప్పాను, అనేక విషయాలు తప్పాను, తల్లిదండ్రుల మాట వినలేదు, నా సొంత దారి పట్టుకున్నాను, పాపంలో పొరలాడుతూ ఉంటున్నాను, అవిధేయునిగా తిరుగుతూ ఉంటున్నాను, నాకు క్షమాపణ ఉందా? ఉంది, నీకు కూడా ఉంది. తప్పైనటువంటి సేవకుడా, నీకు ఉంది క్షమాపణ, నీకు ఉంది కోలుకునే విషయం, నీకు ఉంది. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, అందరి కొరకే ప్రభు చేతులు చాచి పిలుస్తూ ఉంటుండగా, ప్రేమామయుడు, లోకరక్షకుడు, లోక పాపాలు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల, లోకం కొరకై బలియాగం గావించినటువంటి వాడు ఆ శిలువ అనే బలిపీఠం మీద తన పావన రక్తాన్ని చిందించినటువంటి వాడు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉంటుండగా ఖాళీగా వెళ్ళిపోవద్దు. ఎక్కడున్నావు? ఎక్కడ వింటున్నావు దేవుని వాక్యము? ఈ వాక్యం వింటూ ఉంటే మోకాళ్ళ మీదకి వచ్చి చిన్న ప్రార్థన చేసుకోవచ్చాలు. యేసయ్యా, ఒక్కసారి నన్ను క్షమించయ్యా, ఒక్కసారి నన్ను కడిగి పావనపరచయ్యా. ఆ తప్పైన కుమారుని కౌగిలించిన నన్ను కౌగిలించుకొని ఆయన కనికరించి కాపాడు కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ చిన్న ప్రార్థన చేసుకున్నావంటే ధన్యుడవు, ధన్యురాలవు. We'll sing a song. So you have been given the invitation because the blood of the Lord Jesus is available to any sinner, any kind of sinner. You can return. Still the Lord is inviting. And His blood is available for forgiveness, restoration. So even now you can come back and live a spiritual, blessed, fruitful life. So decide in your heart and claim the precious blood and be a blessed person. We are going to sing a song 399.